గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో కాంబో కార్డ్ ఏ విధంగా అరేంజ్ చేసి 50 lakhs టోకెన్స్ని బోనస్గా క్లెయిమ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబ్యాట్ మైనింగ్ బాట్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ కార్డ్స్ ఉంటాయి కదండి, ఆ పేజ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం కార్డ్స్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు అసలు ఈరోజు కాంబినేషన్ ఏంటి అనేది కూడా ఫస్ట్ మాట్లాడుకుందాం ఒకసారి. సో ఇదండి ఈరోజు కాంబో కార్డు కాంబినేషను. వీటిలలో 3 ఉన్నాయి. ఒకటి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేసి ఒకటి, తర్వాత వెబ్3 అకాడమీ లాంచ్ అనేది ఒకటి, దాని తర్వాత ల్యాంబో ఫర్ ఏ హ్యామ్స్టర్ సిఈఓ. సో ఈ 3 కార్డులను మనం అన్లాక్ చేయాలన్నమాట. వీటిలలో మొదటిది పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. సో ఈ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఏ విధంగా అన్లాక్ చేయాలి అనేది చూద్దాం. సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పిఆర్టీ మీద అయితే ఉందో దాన్ని నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత పైకి ఇలా స్క్రోల్ చేశాను. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేసి కార్డు ఉంది. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇది లాక్డ్లో ఉంది. చూడండి క్లియర్గా ఇక్కడ లాక్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, తాళం వేసినట్టు. సో దీన్ని అన్లాక్ చేయాలి. దీన్ని అన్లాక్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ 7 అనే ఆప్షన్ ఉందన్నమాట, లెవెల్ 7 అని. అంటే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కార్డు ఏదైతే ఉందో దాన్ని 7th లెవెల్ వరకు మనం బై చేయాలి. సో మీకు గుర్తుంది కదా, నిన్ననే మనము ఇన్ఫ్లుయెన్సర్స్ అనే దాన్ని ఇక్కడ ఇస్తాను చూడండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అనే దాన్ని నిన్న బై చేశాము ఒక కార్డు కాంబినేషన్ రివీల్ చేయడానికి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే ఉందో ఇది లెవెల్ 1లో ఉంది. దీన్ని 7th లెవెల్ వరకు మనం బై చేయాలి. 7th లెవెల్ వరకు బై చేస్తే అప్పుడు మనకి ఈ కింద ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనే ఏదైతే ఉందో అది అన్లాక్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని లెవెల్ 7 వరకు తీసుకెళ్తాను. సో ఇప్పుడు ఒకసారి బై చేశానండి, లెవెల్ 2 వచ్చింది. దాని తర్వాత లెవెల్ 3, దాని తర్వాత లెవెల్ 4, దాని తర్వాత లెవెల్ 5, దాని తర్వాత లెవెల్ 6, దాని తర్వాత లెవెల్ 7. సో ఇప్పుడు చూడండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది 7 లెవెల్స్కి వచ్చేసింది. సో 7 లెవెల్స్కి వస్తే మనకు పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేది అన్లాక్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేది అన్లాక్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని బై చేస్తున్నాను. సో ఇక్కడ గో అహెడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూడండి ఫస్ట్ కార్డ్ అనేది మనది రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు స్క్రీన్ మీద ఇలా టచ్ చేశాను. ఇప్పుడు సెకండ్ కార్డ్ అనే దాన్ని మనం వెతకాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ కార్డ్ అనేది మనకు సెట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి మనకు సెకండ్ కార్డ్ ఏదండి, వెబ్3 అకాడమీ లాంచ్. సో ఈ వెబ్3 అకాడమీ లాంచ్ అనేది మనకు సెకండ్ కార్డు. సో ఈ సెకండ్ కార్డును కూడా అన్లాక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ వెబ్3 అకాడమీ లాంచ్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే స్పెషల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో న్యూ కార్డ్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే, ఈ సెకండ్ ఆప్షన్ వెబ్3 అకాడమీ లాంచ్ అనేది ఏదైతే ఉందో కార్డు ఇదనమాట. సో నేను దీన్ని ఒకసారి క్లిక్ చేసి బై చేశాను అనమాట. సో బై చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు యూట్యూబ్ అనేది ఓపెన్ అయింది. దాని తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ గో అహెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ది సెకండ్ కార్డ్ ఈజ్ అసెంబుల్డ్, జస్ట్ ఏ లిటిల్ బిట్ లెఫ్ట్ అని ఉంది. సో మనకు సెకండ్ కార్డు కూడా రెడీ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇలా స్క్రీన్ మీద టచ్ చేశాను. టచ్ చేసి పైకి వచ్చాను. చూడండి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది, వెబ్3 అకాడమీ లాంచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 3వ కార్డు ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ చేయాలి. సో దీన్ని అన్లాక్ చేయడానికి మళ్ళీ సేమ్ స్పెషల్స్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ న్యూ కార్డ్స్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయాలి. న్యూ కార్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఈ ల్యాంబో ఫర్ హ్యామ్స్టర్ సిఈఓ అని ఉంది కదా, ఇదేనండి మనకు 3వ కార్డు. సో ఇప్పుడు నేను ఈ 3వ కార్డు మీద క్లిక్ చేస్తున్నాను. ల్యాంబో ఫర్ ఏ హ్యామ్స్టర్ సిఈఓ అనే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి జాయిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఓపెన్ అయిపోయింది.
దాని తర్వాత మళ్ళీ నేను బ్యాక్ కొట్టాను. బ్యాక్ కొట్టిన తర్వాత ఇక్కడ గో అహెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు మూడో కార్డు కూడా మంది అన్లాక్ అయిపోయింది. 50 లక్షల టోకెన్స్ అనేవి మనకు బోనస్గా వచ్చాయండి. ఈ కింద టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాలి, మర్చిపోకూడదు. టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సో ఇలా పైకి స్క్రోల్ చేశాను చూడండి, నాకు 50 లక్షల టోకెన్స్ అనేవి ఈరోజు కూడా యాడ్ అయిపోయాయి. 3 కార్డ్స్ అనేవి ఇక్కడ సెట్ అయిపోయాయి అనమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. 3 లక్షల ఈరోజు నాకు తెలిసి 6వసారి అనుకుంటా మనం 50 లక్షల టోకెన్స్ని గెయిన్ చేశాము. ఈ ప్రాసెస్ అనేది ఈరోజు చాలా సింపుల్గా ఉంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.